హాయ్ ఇయర్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారనుకుంటున్నానండి. నా పేరు విజయలక్ష్మి. ఈరోజు నేను అగ్ని పరీక్ష టు అనాలిసిస్ చెప్దాం అనుకుంటున్నానండి. టుడే ఎపిసోడ్ ఏంటంటే, ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఏంటంటే, యాజ్ యూజువల్గా మనకి జడ్జెస్ వచ్చారండి. నవదీప్ గారు, అభిజిత్ అండ్ బిందు మాధవ్ గారు వచ్చారండి. వెల్కమ్ చెప్పేసాం అందరికీ కూడా. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మన శ్రీముఖి గారు కూడా హోస్ట్గా వచ్చేసారు. అదంతా ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లోనూ జరిగేదే కాబట్టి అది కూడా చాలా హ్యాపీగా జరిగింది. అండ్ ఈరోజు ఏంటంటే అండి, 15 మంది మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. అందరికీ కూడా వాళ్ళ పేర్లు తెలుసు. అయినా కూడా ఒకసారి నేను రివీల్ చేస్తున్నానండి పేర్లు 15 మంది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమన్ మసూర్ గారు, ఆ తర్వాత హేమంత్, రాజకుమారి, బాగి గారు, రామకృష్ణ గారు, సృష్టి గారు, లక్ష్మీ దీపక్, రోహిత్ నాయుడు, మిథిలేష్ రెడ్డి, చరణ్, గాయత్రి, ఝాన్సీ, శాలిని, అపూర్వ, రాజకుమారి, ప్రియా, వీళ్ళందరూ కూడా సెలెక్టెడ్ మెంబర్స్ అండి. 15 మంది. ఈ 15 మందిలో ఎవరైతే వాళ్ళ యొక్క బలాబలాలు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ స్ట్రాటజీలు అన్నీ ఉపయోగించి ఎవరైతే మంచిగా గెలుస్తారో వాళ్ళు తప్పనిసరిగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరుగుతుందండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 మెంబర్స్ని తీసుకుంటామన్నారు. తర్వాత 7 అని వచ్చిందండి. మరి అయితే కామనర్స్గా ఎంతమంది వెళ్తారో మనకి అయితే ఇప్పటివరకు కూడా ఐ హ్యావ్ నో ఐడియా. కంపల్సరీగా అయితే 5 అయితే మటుకు వెళ్తారు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలనండి. అయితే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లని ఒక ఫైర్ కార్డ్ వచ్చిందండి, రాజకుమారికి వచ్చిందండి. అది రివర్స్ డెసిషన్ కార్డ్ వచ్చింది. అది ఆవిడ ఎప్పుడు ఉపయోగించుకుంటారో సమయాన్ని కూడా బట్టి ఆవిడ ఉపయోగించుకుంటారు, రాజకుమారి గారు. అయితే ఇది ఫస్ట్ ఎవరు ఇచ్చారంటే రాజకుమారి గారికి మన జడ్జెస్లో ఒకరు ఇచ్చారండి. బిందు మాధవ్ గారు, ఐ థింక్ బిందు మాధవ్ గారు ఇచ్చినట్టున్నారండి రాజకుమారి గారికి. ఆవిడ తీసుకున్నారు కార్డు. అయితే అయితే ఈరోజు ఏంటంటే మంచి బెస్ట్ పెర్ఫార్మర్కి కూడా ఓటు అప్పీలు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే గెలిచిన వాళ్ళలో ఇప్పుడు రాజకుమారి గారి కార్డు ఉపయోగించుకొని రివర్స్ డెసిషన్ కార్డు ఉపయోగించిన ఆవిడ కూడా ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఆవిడకి కూడా ఉందండి. అయితే ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారంటే కండబలాలు ఎవరు కండబలం ఎంత ఉందో అది నిరూపించుకోవడం పెట్టారండి. ఫస్ట్ రోహిత్ నాయుడు గారికి అండ్ మిథిలేష్ గారికి పెట్టారు. ఇద్దరు ఆడారు, తమ యొక్క స్ట్రెంగ్త్ నిరూపించుకున్నారు. ఆ నిరూపించుకున్న విన్నర్ మనకు రోహిత్ నాయుడు గారు అయ్యారు. అండ్ తర్వాత లేడీస్ తరఫున ఎవరు వచ్చారంటే సృష్టి అండ్ అపూర్వ వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా సృష్టి విన్నర్గా నిలిచారు, రోహిత్ నాయుడు గారు విన్నర్గా నిలిచారు, అండ్ సృష్టి గారు కూడా విన్నర్గా నిలిచారండి. ఈ 2 కండబలాలు చూపించుకున్నారు. బలాబలాలు చూపించుకోవడంలో వీళ్ళిద్దరూ ఒక విన్నర్స్గా నిలిచారండి. అండ్ తర్వాత టీమ్స్ డివిజన్ చేశారండి. టీమ్ డివిజన్ జరిగింది ఇక్కడ. ఆ టీమ్ డివిజన్లో ఏంటంటే మ్యూజికల్ చైర్స్ ఆట పెట్టారు. ఈ మ్యూజికల్ చైర్స్ ఆట పెట్టలోని ఫస్ట్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు రెడ్ టీము, వాళ్ళు స్ట్రాంగర్ టీం కింద డిక్లేర్ చేశారండి. అయితే ఈ స్ట్రాంగ్ టీంలో గెలిచినటువంటి చైర్స్లో, మ్యూజికల్ చైర్స్లో గెలిచిన వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి వీక్ పర్సన్ని తీసేసే అవకాశాన్ని ఇచ్చారండి. ఆ రకంగా ఈ ఆట జరిగింది మ్యూజికల్ చైర్స్. అలాగా రెడ్ టీము, బ్లూ టీమ్ అని 2 టీంలుగా ఏర్పడడం జరిగిందండి. రెడ్ టీం అయితే స్ట్రాంగ్ టీమ్గా వచ్చింది, బ్లూ టీమ్ అయితే వీక్ టీమ్గా ఇచ్చింది. ఇందులో మనకి ఏంటంటే ఒక దాంట్లో వేకర్ సెక్షన్లోనేమో మనకి 8 మంది వచ్చారండి. అలాగే మనకి స్ట్రాంగ్ టీంలో కూడా 7 వచ్చారు. ఈ 15 మెంబర్స్ ఇలా రావడం జరిగిందండి. యాక్చువల్గా రెడ్ టీంలో మనకి ఎవరెవరు వచ్చారంటే దీస్ ఆర్ ద స్ట్రాంగర్ పీపుల్. వాళ్ళు ఎవరంటే ఝాన్సీ, మిథిలేష్ రెడ్డి గారు, సృష్టి, అమన్, రాజకుమారి గారు, శాలిని గారు అండ్ రోహిత్ నాయుడు. వీళ్ళందరూ కూడా రెడ్ టీంకి వచ్చారు. వీళ్ళేమో మన స్ట్రాంగర్ టీము. అండ్ నెక్స్ట్ మనకి వేకర్ వీక్ టీమ్నే మనం బ్లూ కలర్ పెట్టామండి. ఆ బ్లూ కలర్లో వచ్చిన వాళ్ళు ఎవరంటే రామకృష్ణ, అపూర్వ,
చరణు, ప్రియా, అలాగే దీపక్, గాయత్రి, భాగి అండ్ హేమంత్. దీస్ పీపుల్ ఆర్ కమింగ్ అండర్ వీక్ పర్సన్స్ కింద వచ్చారండి. వీళ్ళందరూ కూడా స్ట్రాంగర్ అండ్ వీకర్ ఇలాగా మనకి డివైడ్ చేయడం, డివిజన్స్ ఇలాగా వచ్చేయండి చేయడం. ఇందులో ఈ ఆటలోని గాయత్రి గారు, ఆ తర్వాత మనకి సంచాలకుగా వ్యవహరించారు, చరణ్ గారు సంచాలకుగా వ్యవహరించారు, అపూర్వ, గాయత్రి, దీపక్ వీళ్ళందరూ కూడా ఈ ఆటలో మనకి సంచాలకుల కింద వ్యవహరించడం జరిగిందండి. అయితే ఈ ఆట చాలా సరదాగా జరిగిందండి. అందరూ బాగా ఆడారు. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా బాగా ఆడడం జరిగింది. తర్వాత మనకి డేంజర్ జోన్కి కూడా వెళ్ళడం జరిగిందండి. మనకి ఇందులో అండ్ తర్వాత మనకి ఏం చేశారండి, ఈ రెడ్ టీమ్ వాళ్ళు కూడా రోహిత్ నాయుడు ఏమన్నాడు, రోహిత్ నాయుడిని ఒక వాళ్ళ టీంలో ఒక వీక్ పర్సన్ని చూపించమంటే రోహిత్ నాయుడు ఏం చేశారంటే రాజ్కుమారి పేరు ఆయన చెప్పడం జరిగిందండి. అయితే వెంటనే రాజ్కుమార్ గారు రియాక్ట్ అయ్యి అట్ట చూసి మన పుస్తకంలో ఏముందో మనం చెప్పలేము కదా, అలాగే నన్ను చూసి వెంటనే నేను ఆడలేను చేయలేని ఒక డెసిషన్ రాకూడదు అనేసి రోహిత్ నాయుడు గారికి వెంటనే ఒక సమాధానం చెప్పడం జరిగిందండి. అయితే నేను ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పింది ఆవిడ. అయితే ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి వీక్ బ్లూ టీంలోంచి ఎవరు చెప్పారంటే మన రామకృష్ణ గారు కొంచెం ఆయన జంపుతున్నారు ఆడడానికి, కొంచెం షై ఫీల్ అవుతున్నారో ఏమవుతున్నారో తెలీదు, రామకృష్ణన్ గారు ఆడడం కొంచెం వీక్గా ఉంది అనేసి చెప్పడం జరిగింది. బ్లూ టీం వాళ్ళు అలా చెప్పడం జరిగిందనమాట అండి. అలాగే 2 టీములను డివైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకో గేమ్ కూడా పెట్టడం జరిగిందండి. అన్లాక్ తాళాలు తీయడం అనేది ఒక గేమ్ పెట్టారు. ఆ తాళ్ళు లాగి దీని మీద పెట్టారండి, కీ పెట్టారు. ఆ కీ తీసుకుని వాళ్ళు ఆ లాక్ను ఓపెన్ చేయాలి. వీళ్ళందరికీ కూడా తాళ్ళు కట్టేశారు 2 టీం వాళ్ళకి. ఆ ఆట చూడాలి, మనం చెప్పడం కన్నా చూస్తే అది ఎంజాయ్మెంట్ బాగుంటుందండి. ఆ ఆట పెట్టారు. ఆ ఆటలో కూడా మనకి రెడ్ టీం వాళ్ళు గెలిచారండి. కాబట్టి యాక్చువల్గా ఇందులో రెడ్ టీము బ్లూ టీము వచ్చాయి కదండి. రెడ్ టీం వాళ్ళ నుంచి ఒక లీడర్ని, బ్లూ టీం వాళ్ళ నుంచి ఒక లీడర్ని తీసుకోమని చెప్పారు. రెడ్ టీం వాళ్ళు ఏం చేయారంటే రోహిత్ నాయుడు లీడర్ అయ్యారు. అలాగే మన బ్లూ టీంలోకి దీపక్ గారు లీడర్ కింద నిలిచారనమాట. అయితే రోహిత్ నాయుడు గారు స్ట్రాటజీని ప్లే చేశారు. ఆ స్ట్రాటజీ కూడా చక్కగా ఫలించిందండి. అందుకే వాళ్ళు విన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఏంటంటే ఫస్ట్ మనకి ఓటర్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఎవరికి వచ్చిందంటే మనకి సృష్టి గారికి వచ్చింది. సృష్టి గారికి వస్తే ఇదే సమయంలో ఏం చేశారంటే రాజకుమారి గారు తన యొక్క రివర్స్ డెసిషన్ కార్డును ఉపయోగించుకుని ఆ ఓటర్ ఫిల్ ఆవిడ ఉపయోగించుకోవడం జరిగిందండి. అయితే ఆవిడ ఓటర్ ఫిల్ చేసుకున్నారు. నా పేరు రాజకుమారి, సో అని ఆవిడ యొక్క ఇంట్రడక్షన్ చేసుకొని తప్పకుండా నాకు ఓటు వేయండి అని ఆవిడ అడగడం జరిగిందండి. ఆవిడ ఓటు హక్కులు చేసుకున్నారు, వెళ్ళి కూర్చున్నారు. అయితే నెక్స్ట్ మనకి పాపం సృష్టికి కూడా అవకాశం ఇచ్చారండి. సృష్టిని కూడా ఓటు హక్కులు చేసుకోమన్నారు. ఎందుకంటే ఆవిడ బెస్ట్ పెర్ఫార్మర్. ఈరోజు జరిగినటువంటి టాస్కులన్నింటిలో కూడా ఆవిడ బెస్ట్ పెర్ఫార్మర్గా నిలిచారు కాబట్టి ఆవిడకి కూడా ఓటు హక్కులు ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా ఓటు హక్కులు చేసుకున్నారు. అయితే మధ్య మధ్యలో గేమ్స్లోని కొంచెం చిన్న క్లాషెస్ రావడం, బిగ్ బాస్లో ఒకరినొకరు అనుకోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటివి జరిగాయండి వాళ్ళ ఎపిసోడ్లోని. అలా జరిగిన వాళ్ళల్లో ఎవరెవరికి జరిగాయి అంటే అపూర్వకి, తర్వాత ప్రియా అండ్ అమన్కి, మిథిలేశ్వర రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా కొంచెం క్లాష్
కొంచెం చిన్న చిన్నగా దెబ్బలాడుకోవడం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే మేజరే అనుకోవాలి, దెబ్బలాడుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే అనుకోండి. ఫస్ట్ అలాగే మనకి కొంచెం ఆట జరగాలి కాబట్టి మనకు అలా చూపెడతారు. చూపించడం ఏంటి, అలా చూస్తేనే మనం చూస్తాం. అందుకే బిగ్ బాస్ చూస్తున్నాం, లేకపోతే ఎందుకు చూస్తామండి? ఎందుకో చూడడం కదా. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా బయటకు వస్తాయి, ఏంటి ఆ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు, మళ్ళీ ఎలా కలిసిపోతున్నారు, మళ్ళీ గ్రూపిజం ఎలాగవుతున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. రాబోయే బిగ్ బాస్లో మనం చూస్తాము. కొంచెం కొంచెం మనకి రుచి చూపించారనమాట ఇవాళ. వాళ్ళ కంటెస్టెంట్స్ మధ్యలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు. నోరు ముయ్యని అన్నాడు ఒకడు. ఆ తర్వాత కొంచెం కొంచెం చిరాకైన పదాలు కూడా వాడటం జరిగిందండి. బట్ ఇట్స్ నాట్ గుడ్. తిట్టుకోవచ్చు, తిట్టుకునే విధానం కూడా కొంచెం పొలైట్గా ఉంటే బాగుంటుంది. కానీ బూతులు మాట్లాడకూడదు. బూతులు మాట్లాడితే మాకు ఇట్స్ నాట్ రైట్. కాబట్టి ఎక్కడి నుంచైనా మాట్లాడుకునేటట్టు బూతులు లేకుండా కొంచెం పొలైట్ లాంగ్వేజ్ వాడుకుంటే కొంచెం అందరికీ వినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా, అపూర్వ కూడా అలాగే కొంచెం మాట్లాడింది. సో అలా మాట్లాడకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. బూతులు మాత్రం మాట్లాడకుండా చక్కగా పొలైట్గా మాట్లాడుకుని ఆ దెబ్బలాటేదో కూడా పొలైట్గా మనం దెబ్బలాడుకోవచ్చు కదండి. కాబట్టి దెబ్బలాటలో కూడా కొంచెం పొలైట్నెస్ చూపించుకుని ఉంటే ఈ అగ్ని పరీక్షకు ఇంకా దిగ్విజయంగా ముగుస్తుందండి. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడం వేరు, బూతులు తిట్టుకోవడం వేరు. అయితే ఇవాళ కొంచెం బూతులు లాంటి పదాలు వచ్చాయి. కాబట్టి కొంచెం అది మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడుకుంటే అగ్ని పరీక్ష 2 కొంచెం చూడడానికి అందరికీ బాగుంటుందండి. చెత్త పదమైనా చెత్త పదం వాడకూడదు. మెయిన్ చెత్త పదం వాడకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా పర్వాలేదు. కాబట్టి సో ఇది కొంచెం కన్సిడర్ చేసి మాట్లాడుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అది ఇప్పుడు లేడీస్ కూడా మాట్లాడేశారు. అది ఒక్కలే కాదు, లేడీ కూడా మాట్లాడారు. ఆ మాటలు మాత్రం బాగోలేవండి. అది కొంచెం కంట్రోలింగ్లో ఉంటే బాగుంటుంది. ముగ్గురు మధ్యన కన్వర్జేషన్ జరిగింది. ఆ కన్వర్జేషన్లోనే ఈ మాటలన్నీ కూడా దొరకడం జరిగిందండి. అయితే ఈరోజు ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చారంటే మనకి గాయత్రి గారికి ఇచ్చారు. గాయత్రి గారు ఇంకా అట్లా ఆడకూడదని చెప్పారు. ఆవిడ రిసీవ్ చేసుకున్నారు ఎల్లో కార్డు. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఎపిసోడ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మళ్ళీ ఎల్లో కార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాజకుమారి గారు వాడుకున్న కార్డు ఈ రోజుకే పరిమితం, ఇంకా మళ్ళీ వాడుకోవడానికి లేదు. కాబట్టి వాడుకొని ఓటర్లు చేసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనకి గాయత్రి గారికి ఇచ్చారు ఎల్లో కార్డు. మళ్ళీ ఇంకో ఎల్లో కార్డు ఇవ్వడం జరిగింది. అది మళ్ళీ బిందు గారే ఇచ్చారు ఇవాళ. ఆ కార్డు ఏమో రోహిత్ నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఆయన చిన్న మిస్టేక్ చేశారు ఆటలోని. ఆ ఆటలో చిన్న మిస్టేక్ వల్ల రోహిత్ నాయుడిని నిలబెట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ ఆ రోహిత్ నాయుడు గారికి ఆ ఎల్లో కార్డు రావడం కూడా మంచిదే. ఎందుకంటే ఆ రావడం వల్ల ఏంటంటే ఆయనకి ఇంకా కండబలం, బుద్ధిబలం అవన్నీ కూడా బాగా పెరుగుతాయండి. కాబట్టి ఇదేమీ పొరపాటు ఏం కాదు ఎల్లో కార్డు అతనికి ఇవ్వడం. ఇట్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ముందు ఆటల్లో ఆయనకి ఇది ఒక లెసన్. ఈ ఎల్లో కార్డు తీసుకోవడం అనేది ఒక లెసన్. కాబట్టి దీనివల్ల ఆయన యొక్క తెలివితేటలు, ఆయన కండబలం, ఆయన స్ట్రాటజీలు, ఆయన ప్లాన్స్ బాగా వర్కౌట్ అయ్యి ముందు ఆయన కూడా అదే చెప్పారు. నాకు ఇది ఆయన ఏం ఫీల్ అవ్వలేదు, ఎల్లో కార్డు వచ్చిందని ఏం ఫీల్ అవ్వలేదు. దానివల్ల ఆయనకి ముందు మంచి జరుగుతుంది, కానీ చెడు ఏమీ జరగదు రోహిత్ నాయుడు గారికి. రోహిత్ నాయుడు గారు ఏం ఫీల్ అవుతుంది మీరు ఎల్లో కార్డు వచ్చిందని. అయితే ఇంకా చివరిగా మనకి బెస్ట్ పెర్ఫార్మర్ కూడా ఇచ్చేసారు. అండ్ అట్ లాస్ట్కి చిన్న ఇది పెట్టారండి, పోటీ పెట్టారు. పోటీ కూడా కాదు, జస్ట్ స్మెల్ చూసి అది ఏ ఆయిల్తో వండారు అనే దానికి ఇద్దరిని పిలిచారు. ఎవరు? గాయత్రి, భాగ్యని పిలిచారు. ఇద్దరిని పిలిచి గారెలు పెట్టారు. అక్కడ గారెలు పెట్టి దాంట్లో ఏ గారెలు గోల్డ్ డ్రాప్ నూనెతో వండారు, ఏ గారెల్ని నార్మల్ ఆయిల్తో వండారు, ఆ డిఫరెన్షియేషన్ చూడమన్నారు. చూసి చెప్పమన్నారు. ఆ గారెలు పెట్టి ఇద్దరు కరెక్ట్గా చెప్పారు. భాగ్య అండ్ గాయత్రి
ఇద్దరు కూడా కరెక్ట్గా చెప్పేశారు. కాబట్టి ఇద్దరికీ కూడా మనకి గోల్డ్ డ్రాప్ వారి నుంచి హ్యాంపర్ ఇవ్వడం జరిగిందండి. దట్స్ వెరీ గుడ్. అయితే మనకి లాస్ట్కి అనాలిసిస్లోనే ఏంటంటే ఈరోజు మనకి ఓటప్పీలు ఇద్దరు చేసుకున్నారు. ఎవరెవరు సృష్టి అండ్ రాజకుమారి గారు ఇద్దరు కూడా ఓటప్పీలు చేసుకోవడం జరిగిందండి. మీకు ఇష్టమైన వాళ్ళకి ఓటేసి వాళ్ళని బిగ్ బాస్ హౌస్ పంపండి. అందరూ కూడా చాలా వెయిటింగ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా వెయిటింగ్ అనేది బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా అనేసి అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ 15 మంది కంటెస్టెంట్స్లో ఎంతమంది వెళ్తారో ఏంటో మనకు తెలీదు. ఎంతమంది వెళ్తారనుకున్నా మనకు కూడా ఒకటి ఉండాలి కదా, అదృష్ట దేవత కూడా మనకు కూడా ఉండాలి. అదృష్ట దేవత మనకు కూడా ఉందంటే వెళ్తాం. అన్నీ అనుకూలంగా మన గ్రహాలన్నీ అనుకూలిస్తే ఎవరైనా ఈ 15 మందిలో ఎవరైనా సరే వెళ్ళడం జరుగుతుంది బిగ్ బాస్. అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ వాళ్ళ ఆట తీరు మీద, వాళ్ళ మాట తీరు, ఆట తీరు, వాళ్ళ యొక్క స్ట్రాటజీలు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ యొక్క కైండ్నెస్, వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్, అలాంటివన్నీ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరు ఐదుగురు వెళ్తారు. ఇదండి ఇవాళ అనాలిసిస్. నా అనాలిసిస్ బాగుందని అనుకుంటున్నాను. నా అనాలిసిస్ మీ అందరికీ నచ్చినట్లయితే కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.